సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటంటే చాలామంది కార్తీక మాసంలో ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా ఇంట్లో వాళ్ళు మాలలు వేసుకోవడం కానీ, లేదంటే ఈ కార్తీక మాసం అనేది చాలామంది నాన్ వెజ్ అనేది మానేస్తూ ఉంటారు, ఫాస్టింగ్లు ఉంటూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ ఫాస్టింగ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి పూజలు అయితే చేసుకోవచ్చు మీరు. కానీ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాన్ వెజ్ బదులుగా మనం ఈ కార్తీక మాసంలో దాంట్లో ఉండే ప్రోటీన్ అంత శక్తి, దాంట్లో ఉండే అంత ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్లలో కూడా చాలా వరకు ఉంటుంది అనమాట. సో వెజ్లలో మీరు నాన్ వెజ్కి తగ్గట్టుగా మీరు ప్రోటీన్ అండ్ టేస్ట్ అదంతా తీసుకోవాలంటే మాత్రం మీరు మష్రూమ్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. సో మష్రూమ్స్ అండ్ సోయా బీన్స్, లేకపోతే మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్. సో వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు టేస్ట్ కూడా నాన్ వెజ్కి తగ్గట్టుగానే ఉంటాయి. మష్రూమ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో మష్రూమ్స్ తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇది బిడ్డ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మీరు తీసుకోవచ్చు. ఏదైనా అతిగా తీసుకోకండి. వీక్లీ 2 times మీరు తీసుకుంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకొని ఈ మష్రూమ్స్ అండ్ సోయా బీన్స్, దాని తర్వాత పన్నీర్ కూడా తీసుకోవచ్చు మీరు. సో పన్నీర్ కూడా సేమ్ ప్రోటీన్ అనేది రిచ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సీజన్లో మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినబుద్ధి వేస్తుంది, కానీ ఈ ఇంట్లో వంట అనేది కొంతమంది చేయరనమాట. సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఎగ్ ఇలాంటివన్నీ మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి, నాన్ వెజ్ ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి, నాన్ వెజ్కి బదులుగా వెజ్లో మీరు ఇవి మిక్స్ యాడ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొక 1 monthకి డెలివరీ అయ్యే వాళ్ళకి ఈ నెల అనేది కొంచెం క్లిష్టమైనదని అని చెప్పాలి. ఎందుకంటే రోజు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఈ నెలలో తినకూడదు కాబట్టి మీరు ఆపేస్తూ ఉంటారు. సో ఆపకుండా రిపీటెడ్గా పన్నీర్ అండ్ మష్రూమ్స్, దాని తర్వాత మిల్ మేకర్, ఇవి సోయాకి సంబంధించినవి ఏవైనా సరే, అండ్ గింజలకి సంబంధించినవి చాలా ఉంటాయి ఇంకా. కానీ టేస్ట్ విషయానికి వస్తే మనకి నాన్ వెజ్ లాగా ఉండేవి మాత్రం ఇవి, అండ్ ప్రోటీన్ రిచ్గా ఉండే ఫుడ్ కాబట్టి ఇవి తీసుకోండి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ వెజిటేబుల్స్లో కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో హెల్దీ ఫుడ్, మీకు ఆకుకూరలు, కూరగాయలు మీకు నచ్చినవి తీసుకోవచ్చు. కానీ ఈ 3 మాత్రం మీరు డే బై డే అయినా యాడ్ చేసుకోండి. ఒకరోజు పన్నీర్ తీసుకోండి, దాని తర్వాత గ్యాప్ ఇచ్చేసి ఒకరోజు ఆకుకూర ఇలాంటిది మంచిది ఏదైనా హెల్దీది వండుకొని, దాని తర్వాత మిల్ మేకర్ లేదా సోయాబీన్స్ కర్రీ అలాంటిది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మష్రూమ్స్ అనేది తీసుకోండి. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి అండ్ మామూలుగా మార్కెట్లలో కూడా అమ్ముతూ ఉంటారు. సో ఖచ్చితంగా బేబీ గ్రోత్ని ఈ నెలలో కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్తోనే బేబీ గ్రోత్ అవుతుందని ఏం లేదు, వెజ్తో కూడా చాలా బాగా బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ కార్తీక మాసం కాబట్టి నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఎక్కువ మీకు డైలీ అయితే పెట్టలేకపోతున్నాను. ఈ నెల అయిపోయాక నేను కూడా కొంచెం ఫ్రీ అవుతాను అనమాట. సో ఖచ్చితంగా డైలీ 1 వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఈ యొక్క టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్, అండ్ థ్యాంక్ యూ.